శబరీ శాస్త్రం అంటే మీ అందరికీ తెలుసు. లైఫ్లో మనం ఏంటంటే ఒక ప్రకృతికి అంకితమై ఉండక లైఫ్ ఎంత మాత్రం ప్రకృతితో అంకితమై ఉండో అంత మాత్రం మన లైఫ్ మన జీవితం బాగుంటుంది. అది భగవంతుడు మనకు నేర్పిస్తున్నాను అన్నమాట. అంటే ఈ నియమ నిష్ఠాలు, ఈ కఠినమైన వ్రతాలు, ఇవన్నీ ఈ నిష్ఠాలు పాటించి మనం చేస్తూ ఉంటే మన ఒళ్ళు మన శరీరం బాగా అయిపోతున్నారు. పురాణంలో ఆయుర్వేదం మీకు దీనికి ఒక ఆయుర్వేద కనెక్షన్ కూడా ఉంది. ఏంటంటే పురాణంలో ఉంటే పాతకాలంలో ఆయుర్వేదం వాడుతూ ఉంటే ఒక మెడిసిన్ ఇస్తే 41 దినం వాడండి అంటారు వారు ఆ టైంలో. అంటే ఈ ఆయుర్వేదం మందు 41 దినం వాడితే మనం ఒళ్ళు శరీరం బాగా అయిపోతుందని ఆ రోజులు అట్లా వ్యాఖ్యానిస్తుంటారు. ఈ రోజులు కూడా ఎందుకంటే అయ్యప్ప స్వామి దీక్ష కూడా 41 దినమే. ఆ 41 దినం కఠినమై నిష్టగా పాటిస్తే మన ఒళ్ళు మన శరీరం బాగా అయిపోతుంది. శరీరం అన్ని శుద్ధి అయిపోతుంది. మనకు ఇంకొక పాజిటివ్ ఎనర్జీ, ఒక రకమైన అనుభూతి తప్పకుండా ఉంది. అది అయ్యప్ప స్వామి. చాలా చక్కగా చెప్పారు మురళీధర గురుస్వామి. అంటే ఒక శారీరక, మానసిక, ఆధ్యాత్మిక, తాత్విక చికిత్స జరుగుతుంది ఒక మనిషికి. అంతేనండి. అంతే కదండి? అంతే కదమ్మా. కంప్లీట్గా ఓవరాల్గా స్వామికి ఏంటంటే ఇక్కడ మిలిటరీ ఆర్మీ సిస్టమ్ జరుగుతుంది అనుకోండి. చక్కగా చెప్పాలంటే ఆర్మీ సిస్టమే. వాడు రోజు సివిల్లో ఉన్నప్పుడు 10ంటికో 11ంటికో లేచేవారు. ఉదయాన్నే 3:30కు లేచి చల్లనీటి స్నానం చేసుకొని అనుష్ఠానం అంటే ఒక ఆర్మీ వేలో పెట్టేస్తున్నాడు ఆయన. ఒక ఆర్మీ వేలాగా అయిపోతుంది. అంటే ఇక్కడ ఆయుర్వేదంగాను ఇక్కడ శాస్త్రోత్తరకంగా ఒక మానవుడు మహాపరిపూర్ణంగా మారిపోతున్నాడు. మీరు శబరిమలకు వెళ్ళొచ్చిన తర్వాత మాల తీసిన తర్వాత ఆ భక్తుని చూడండి ఎలా ఉంటాడో, ఆయన ఎంత తేజవుగా ఉంటాడో. ఆయన వర్క్స్ కూడా ఇలా స్పీడ్గా సాగిపోతుంది. ఏ వర్క్ అయినా సరే ఆయన వాళ్ళు ఇల్లు కట్టుకోవాలనుకున్న సంతానం ప్రవర్తనలో కూడా ఒక మార్పు వచ్చేస్తుంది, సంపూర్ణమైన మార్పు. అంటే దీక్షాకాలం ఒక క్షేత్రం, ఆయుర్వేద క్షేత్రం అది. ఎందుకంటే పెద్దపాదం వెళ్ళాలంటేనే చాలా కష్టం. ఎరివేల నుంచి మొదలు పెడితే అన్ని కొండలు ఎక్కుంటూ వెళ్తుంటే అక్కడ ఉండే ఆ చెట్ల యొక్క గాలి పీలుస్తూ ఉంటే ఒక్కసారి శబరిమలకి వెళ్తే 365 రోజులు ఏ మందు ఒక్క మెడిసిన్ తీసుకోకుండా మనం ఆరోగ్యంగా ఉండేటువంటి మహాక్షేత్రం అది. ఆ పంచగిరీషుడు 5 కొండలు దాటుకుంటూ అక్కడికి వెళ్ళడము, ఆయన దర్శనం చేసుకోవడము చాలా గొప్ప విశేషము. ఇటువంటి ఆయుర్వేదిక్ మెడిసిన్ కేరళలోనే ఎక్కువగా ఉన్నాయి. కానీ ఆ చెట్లను చూస్తూ ఉంటే దాదాపు 35 సంవత్సరాలు పాదయాత్ర చేశాను ఏరువేలు నుంచి. ఆ ఒక్కొక్క అడుగు పెడుతూ ఉంటే రాత్రిపూట టార్చ్ లైట్లు వేసుకుంటూ ఆ గాలిని పీల్చుకుంటూ ఎంత అద్భుతమైనటువంటి యాత్ర జరుగుతూ ఉంటుందంటే అక్కడ దారిలో కూడా ఏనుగులు శబ్దాలు, వాళ్ళు పటాకులు పేలుస్తూ ఉంటారు. అవును, పాములు వస్తుంటాయి పోతుంటాయి. కానీ ఒక్కనాడు కూడా ఒక్క అయ్యప్పకి పాము కాటు వేయడం కానీ ఇది కానీ ఎంత ఆ క్షేత్రం మహిమ చెప్పాలంటే ఒకరోజు సరిపోదు. అందుకే మీరు ఒక పాట రూపంలో మాకు చెప్దురు కానీ ఒక చిన్న విరామం తర్వాత మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. అసలు ఈ దీక్ష ఎంత కఠినతరమైంది, ఎలాంటి నిబంధనలు పాటించాలి, అలాగే ఈ యాత్ర అంతా ఎలా సాగుతుంది, వాటిని వివరించి ఒక మంచి పాటతో మీరు సిద్ధం అవ్వండి.